ఏవిఎం న్యూస్ కి స్వాగతం. వందే మాతరం గేయాలాపన హాజరైన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్. రా రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష. సిఎంఆర్ డెలివరీ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్. ఎస్హెచ్జి సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధమవుతున్న 64 లక్షల చీరలు. ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తిని పరిశీలించిన 32 జిల్లా సమైక్యల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఐడిఓసిలో సమావేశం. లక్ష్యంపై దృష్టి సారించి ముందుకు వెళ్ళాలి, మంచిగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. మినీ స్టేడియంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ప్రారంభించిన ఇన్ఛార్జి కలెక్టర్. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్ కుటుంబానికి తెలంగాణ పత్రిక గూడ రమేష్ రెడ్డి పరామర్శ. దేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయం 150 ఏళ్లు అయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వందే మాతరం గేయాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందే మాతరం గేయాలాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు హాజరై గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో రామరెడ్డి, సిపిఓ శ్రీనివాసాచారి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు సిఎంఆర్ సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నాగేష్ ఆదేశించారు. సిఎంఆర్ సరఫరా, ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీ తదితర అంశాలపై జిల్లాలోని రా రైస్ మిల్లర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని అన్ని రా రైస్ మిల్లుల వారీగా కేటాయించిన ధాన్యం, ఎఫ్సిఐకి ఇచ్చిన బియ్యం వివరాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రైస్ మిల్లర్లు సిఎంఆర్ సరఫరా చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లులకు ధాన్యం కేటాయిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్, డిటీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు, యూనిఫామ్స్ సిద్ధమవుతున్నాయని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల పంపిణీ చేసే ఇందిరా మహిళా శక్తి చీరలు, యూనిఫామ్స్ ఉత్పత్తి ప్రక్రియ, ఇతర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి జిల్లా సమైక్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు జిల్లాలకు రాగా వారితో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం ఇన్ఛార్జి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి కింద మహిళలకు చీరలు అందజేయడంతో ఇటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలలోని వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. వస్త్ర పరిశ్రమకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. కార్మికులు ఎంతో నైపుణ్యంతో చీరలు నేస్తారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయంనోపాధి యూనిట్లను అందజేస్తామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే తమ కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పథకంలో మహిళలను భాగస్వాములను చేస్తుందని వెల్లడించారు. ప్రతి ఎస్హెచ్జి మహిళా రుణాలను తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వస్త్ర ఉత్పత్తి పరిశీలన. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెంకట్రావు నగర్లోని మర్మగ్గాల యూనిట్, గీతానగర్లోని ప్రాసెసింగ్ యూనిట్, వ్యవసాయ మార్కెట్ యార్డు, గోదాంను పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి మర్మగ్గాలపై సిద్ధమవుతున్న చీరలను ఇన్ఛార్జి కలెక్టర్ ఆయా జిల్లాల మహిళా సంఘాల బాధ్యులు నేరుగా పరిశీలించారు. దారం నుంచి చీరలు తయారయ్యే విధానాన్ని చూసి దాని వివరాలను కార్మికులు, యజమానులను మహిళలు చేసి అడిగి తెలుసుకున్నారు. తాము వివిధ రకాల చీరలు కొనుగోలు చేసి వినియోగిస్తామని మొదటిసారి వాటి తయారీ ప్రక్రియ, ఇతర దశలు, ప్యాకింగ్, గోడౌన్లో నేరుగా చూసే అవకాశం వచ్చిందని తెలిపారు. కార్మికుల నైపుణ్యం, తయారీ విధానంపై అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. ఎంతో నాణ్యతతో ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధమవుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, చేనేత ఆవుల శాఖ జేడీ వెంకటేశ్వరరావు, డిఆర్డీఓ శేషాద్రి, అదనపు డిఆర్డీఓ శ్రీనివాస, చేనేత ఆవుల శాఖ ఏడీ రాఘవరావు తదితరులు. యువత ఒక లక్ష్యాన్ని నిర్ణయించి ముందుకు సాగాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 29వ జాతీయ యువజన
ఉత్సవాలలో భాగంగా జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు. విద్యార్థులు యువత స్వామి వివేకానందుని సందేశాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాను అవసరం మేరకు వాడాలని సూచించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలల యువత యువకులు కళాకారులు వివిధ కళా బృందాలు పాల్గొన్నాయి. జానపద నృత్యాలు బృందం, జానపద గేయాలు బృందం, కథా రచన, పద్య రచన, కవిత్వం, చిత్రలేఖనం, వక్తృత్వం పోటీ, నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేషన్, ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా వంటి పోటీలు నిర్వహించగా దాదాపు 400 మంది యువత యువకులు కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఏ రామదాసు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితర జిల్లా అధికారులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సీతారాంపూర్లో జర్నలిస్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్ కుటుంబానికి ఇటీవల వారి నాన్న మరణించగా తెలంగాణ పత్రిక కూడా రమేష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ హక్కుల పరిరక్షణకు సమస్యల పరిష్కారానికి సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో మాధవ జిల్లా సర్వసభ్య సభ్యుల ప్రతినిధి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గానికి ఎన్నికలు 2025-2028 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా కార్యనిర్వహణ కమిటీని రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు ప్రమాణ స్వీకారం చేయించారు.